చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లతో వరుస సినిమాలు చేసి 20 ఏళ్ల పాటు నేటి తారగా వెలిగిన మీనాకి రీసెంట్గా జరిగిన ఒక సినీ ఈవెంట్లో స్టేజ్ పైనే ఘోరమైన అవమానం చేశారు. తోటి నటీనటులే ఇలా చేసేసరికి స్టేజ్ పైనే మీనా కళ్ళల్లో నీళ్లు తిప్పుకోవడం జరిగింది. ఇంతకు మీనాని అంత ఘోరంగా అవమానించిన ఆ స్టార్ ఎవరు? మీనా భర్త మరణానికి గల కారణాలేంటి? నిజంగానే మీనా ధనుష్ని పెళ్లి చేసుకోబోతుందా? అందుకోసమే స్టేజ్ పైనే ఈ హీరోయిన్లు గొడవ పడ్డారా? ధనుష్ పై ఉన్న కోపాన్ని ఇలా మీనాపై చూపించిందా? లేదా ధనుష్తో ఉన్న సంబంధాన్ని ఇంకా మర్చిపోలేకపోతుందా? ఇంతకు ముందే ఏమైనా గొడవలున్నాయా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విషయంలోకి వెళ్తే, సినీ పరిశ్రమలో ఎంతో మంది తారలు వస్తారు, వాళ్ళ టైం పీరియడ్ అయిపోయాక కనుమరుగైపోతారు. కానీ నయనతార ఇప్పటికీ పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్గా వెలిగిపోతుంది. అయితే ఈ స్టార్ హీరోయిన్ మాత్రం ఎప్పుడు ఏదో ఒక వివాదానికి తెరలేపుతుంది. ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకోవడం, స్టార్ ఇమేజ్ ఉన్న ప్రతి పెద్ద హీరోతో అఫైర్లు పెట్టుకోవడంతో ఎప్పుడు లైమ్ లైట్లోనే ఉండేది. ఒక విధంగా చెప్పాలంటే ఆమె సక్సెస్కి ఇది ఒక కారణమని చెప్పొచ్చు. అయితే ఎప్పుడు సినీ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వని నయనతార తాజాగా ఖుష్బూ భర్త సుందర్ సి డైరెక్షన్లో ముకుత్తి అమ్మంటూ అనే సినిమా ప్లాన్ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు. ఇందులో నయనతార, మీనా కలిసి నటించనున్నారు. నయనతార తనకు వచ్చిన స్టార్ డామ్తో కొన్నిసార్లు యాటిట్యూడ్ చూపిస్తూ షూటింగ్లకు ఆలస్యంగా వెళ్లడం, ప్రమోషన్ ఈవెంట్స్కు దూరంగా ఉండడం చేస్తూ వచ్చింది. ఈ ప్రవర్తన వల్ల ఆమె కెరియర్ పై మచ్చలు పడ్డాయి. కొందరు డైరెక్టర్లు ఆమెతో పని చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఈ సినిమా పూజ కార్యక్రమంలో నయనతార హాజరవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆమె ఇప్పటి వరకు ఇలాంటి ఈవెంట్స్కు రాకపోవడం ఆమె స్టైల్. అదే స్టేజ్ మీద మీనా, ఖుష్బూ కూడా ఉన్నారు. నయనతార ఖుష్బూని ఆప్యాయంగా హక్ చేసుకొని నవ్వుతూ మాట్లాడింది. కానీ పక్కనే ఉన్న మీనా వైపు తిరిగి కనీసం చూడలేదు. ఇది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. స్టేజ్ మీద మీనా, నయనతార పక్కపక్కనే నిలబడి ఉన్నప్పుడు మీనా ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. కానీ నయనతార మీనాని పూర్తిగా పట్టించుకోకుండా సీనియర్ నటిగా ఆమెకు ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా ఇవ్వలేదు. నిజానికి మీనా చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వ్యక్తి. అందుకే అంత అవమానించినా తిరిగి ఒక్క మాట కూడా అనకుండా స్టేజ్ మీద ఫంక్షన్ అయ్యేంత వరకు అలానే ఉండి తర్వాత స్టేజ్ పై నుండి బాధగా దిగి వెళ్ళిపోయింది. ఈ సంఘటనను చూసిన నెటిజన్లు నయనతారపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. సీనియర్ నటిని గౌరవించడం రాదా అని ప్రశ్నించారు. తర్వాత నయనతార బిహేవియర్తో మీనా బాధపడినట్టు కనిపించిన మీనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఒక సింహం, గొర్రెల మధ్య ఉన్న ఫోటోను షేర్ చేసింది. గొర్రెల గురించి సింహం ఏమనుకున్నా గొర్రెల అభిప్రాయాన్ని సింహం ఎప్పుడు పట్టించుకోదు అని రాస్తూ నయనతారను పరోక్షంగా ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. మీనా దురైరాజ్ అలియాస్ మీనా. ఈమె 1975 సెప్టెంబర్ 16న తమిళనాడులోని చెన్నైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి దురైరాజ్, తల్లి రాజమల్లిక. ఈమె తండ్రి గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తే తల్లి రాజమల్లిక ఫ్యామిలీ కేరళలోని కన్నూరుకు చెందిన వారి ఉండి నటన మీద ఉన్న మక్కువతో చెన్నైకి వచ్చి సెటిల్ అయ్యారు. అలా తమిళ్, మలయాళం మూవీస్లో చిన్న చితక పాత్రలు చేస్తున్నా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో తన తల్లిదండ్రులు రాజమల్లికకు గవర్నమెంట్ జాబ్లో ఉన్న దురైరాజన్తో పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా మీనా అనే అమ్మాయి జన్మించింది. ఇక అలా మీనా వీరికి ఏకైక సంతానం కావడంతో చిన్నప్పటి నుండి చాలా గారాభంగా పెంచారు. ఇదిలా ఉంటే రాజమల్లికకు మాత్రం తను సినిమా ఇండస్ట్రీలో సాధించలేనిది తన కూతురి ద్వారా సాధించాలని డిసైడ్ అయ్యి శ్రీదేవి తల్లిలాగే తాను కూడా మీనాని చైల్డ్ ఆర్టిస్ట్గా తీసుకురావాలనుకుంది. ఇక అందుకు ఈమె తండ్రి కూడా సపోర్ట్ చేయడంతో తల్లి తనకు తెలిసిన డైరెక్టర్స్, మేనేజర్స్ దగ్గర ఛాన్సుల కోసం ట్రై చేయడం మొదలుపెట్టింది. ఇక అలా ట్రై చేస్తూనే మీనా తన స్కూలింగ్ని చెన్నైలోని విద్యోదయ స్కూల్లో చదివింది. చదువులో అంతంత మాత్రమే ఉన్న మీనాకి సినిమాలో యాక్ట్ చేయాలని, హీరోయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఈ క్రమంలోనే మీనాకి శివాజీ గణేశన్ హీరోగా చేసిన నెంజగల్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసే ఛాన్స్ రాగా ఆ మూవీ రిలీజ్ అయి ఈమె పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. అలా ఆ వెంటనే మీనా రజనీకాంత్ చేసిన ఎంగయ్యే కేటుకురల్ అనే మూవీలో తనకి కూతురుగా యాక్ట్ చేయగా ఆ మూవీ 1982లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు మీనా చేసిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా
తెలుగులో కృష్ణ గారితో సిరిపురం మొనగాడు అనే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేయగా, శోభన్ బాబుతో ఇల్లాలు ప్రియురాలు, బావా మర్దళ్ళు, రాజేంద్ర ప్రసాద్తో 2 రెళ్ళ 6, సిరివెన్నెల అని 40 మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేయడం విశేషం. ఇదిలా ఉంటే స్టార్ హీరోగా ఉన్న రాజేంద్ర ప్రసాద్తో ఏ హీరోయిన్ అయినా లాంచ్ అయితే తన భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ అవుతుందనే టాక్ ఇండస్ట్రీలో ఉండడంతో ఇది విన్న మీనా తల్లి మీనాతో 10th తర్వాత చదువులకు ఫుల్ స్టాప్ పెట్టించి అప్పటికే రాజేంద్ర ప్రసాద్తో చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తుండడంతో మీనా తల్లికి రాజేంద్ర ప్రసాద్తో ఉన్న పరిచయం కారణంగా 16 ఏళ్ల మీనాని రాజేంద్ర ప్రసాద్ నవయుగం మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేయించడం జరిగింది. ఇక అలా మీనా ఒకవైపు తెలుగులో యాక్ట్ చేస్తూనే మరోవైపు తమిళ్లో కొత్త హీరోతో ఓరు కాదల్ కథై అనే మూవీని చేయగా ఆ 2 మూవీస్ 1990లో రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో మీనా తల్లికి తన కూతురు కెరియర్ గురించి భయం మొదలైంది. ఎందుకంటే ఒక హీరోయిన్ యాక్ట్ చేసిన మొదటి మూవీ హిట్ అయితేనే ఇండస్ట్రీలో ఛాన్స్ వెతుక్కుంటూ వస్తాయని, ఒకవేళ ఫ్లాప్ అయితే పక్కన పెట్టేస్తారని సెంటిమెంట్ ఉండడంతో ఆలోచిస్తూ ఉండేది. ఇక ఈ క్రమంలోనే ధనుష్ తండ్రి కస్తూరి రాజా కొత్త హీరో అయిన 45 ఏళ్ల రాజ్ కిరణ్తో ఎన్ రాసవే మనసిలే అనే మూవీ చేయగా ఆ మూవీలో మీనాని హీరోయిన్గా సెలెక్ట్ చేయడంతో అందరూ షాక్కి గురయ్యారు. అలా అప్పట్లో 45 ఏళ్ల వ్యక్తితో 16 ఏళ్ల మీనా యాక్ట్ చేయాల్సిన అవసరం ఏంటని వార్తలు వచ్చినా తనకి వేరే దారి లేక ఆ మూవీలో యాక్ట్ చేయాల్సి వచ్చింది. ఇక ఎన్ రాసవే మనసిలే మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు మీనా అందం అభినయానికి తమిళ ప్రజలు ఫిదా అయ్యారు. ఇక అదే సమయంలో మీనా తెలుగులో కృష్ణ గారితో ప్రజల మనిషి అనే మూవీలో హీరోయిన్గా చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయినా కూడా డైరెక్టర్ క్రాంతి కుమార్ మీనాకి సీతారామయ్య గారి మనవరాలు మూవీలో ఛాన్స్ ఇవ్వగా ఆ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో మీనాకి తెలుగులో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ముఖ్యంగా హీరో వెంకటేష్తో ఎప్పుడైతే చంటి మూవీ చేసిందో అప్పటి నుండి మీనా తెలుగు ప్రజలకు ఫేవరెట్ హీరోయిన్గా మారింది. దీంతో మీనా అప్పటి నుండి సౌత్ మూవీస్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. కానీ ఒక హీరోయిన్ ఇంత సక్సెస్లో ఉన్నా కూడా సపోర్ట్ ఉంటే స్టార్ హీరో మూవీస్ అవకాశాలు వస్తాయి. కాబట్టి మీనాకి రజనీకాంత్తో ఉన్న మంచి పరిచయం కారణంగా తమిళ్లో వీర, యజమాన్, ముత్తు అనే సినిమాలలో మీనా యాక్ట్ చేయడంతో కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక అలా మరోవైపు కేఎస్ రవికుమార్ కూడా మీనా టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ అవ్వై షణ్ముఖి, నాటమై, స్నేహం కోసం, తెనాలి అని తను డైరెక్ట్ చేసిన మోస్ట్ ఆఫ్ ది మూవీస్లో మీనాకి హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వడంతో అప్పట్లో వీరిద్దరి గురించి మీడియాలో హల్చల్ అయింది. అంతేకాకుండా వీరిద్దరి మధ్య ఉన్న మంచి పరిచయం కారణంగా కేఎస్ రవికుమార్ మీనాకి ఒక ఇల్లు గిఫ్ట్గా ఇచ్చాడనే వార్తలు హల్చల్ అవ్వడంతో అందుకు రవికుమార్ స్పందిస్తూ మీనా మూవీలో బాగా చేసినందుకు గాను గిఫ్ట్గా ఇచ్చానని, అంతేకాని వేరే ఉద్దేశమేమీ లేదని చెప్పినా మీడియాలో మాత్రం ఆ వార్తలు వైరల్ అవుతూనే ఉండేవి. ఇక అప్పట్లో మీనా వెంకటేష్తో చంటి, సుందరకాండ, అబ్బాయి గారు, సూర్యవంశం అనే మూవీస్ని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ అవి రిలీజ్ అయి హిట్ అయి అవడంతో వీరిద్దరి గురించి మీడియాలో హల్చల్ అయింది. దీంతో రామనాయుడు గారు సూర్యవంశం మూవీ తర్వాత మీనాని వెంకటేష్తో కలిసి యాక్ట్ చేపించలేదు. ఇదిలా ఉంటే 2008 తర్వాత మీనా సినిమా గ్రాఫ్ పూర్తిగా పడిపోవడం, అంతేకాకుండా మీడియాలో మీనా పేరు అప్పటికే పెళ్లైన కన్నడ హీరో సుదీప్తో ఎక్కువగా వినిపించడంతో తల్లిదండ్రులు తమ కూతురిని పెళ్లి చేయాలనుకున్నారు. ఇక అందుకు మీనా ఒప్పుకుంటూ తను పెళ్లి చేసుకోవాలంటే సినిమా ఇండస్ట్రీకి చెందినవాడు కాకూడదని, పెళ్లి తర్వాత కూడా తాను సినిమాలో నటిస్తానని కండిషన్ పెట్టడంతో తన కోరిక మేరకే పెళ్లి సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు. అలా మీడియేటర్ ద్వారా బెంగళూరుకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ సంబంధం రావడం, మీనా పెట్టిన కండిషన్స్కు ఒప్పుకోవడంతో మీనాకి విద్యాసాగర్కి మధ్య మంచి అండర్స్టాండింగ్ వచ్చి వీరిద్దరూ 2009 జూలై 12న ఆర్య సమాజ్లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక మీనా పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో లేడీ ఓరియంటెడ్ మూవీస్ని మరియు మెచ్యూరిటీ పాత్రలు చేయడం మొదలుపెట్టింది. అలా వెంగమాంబ, తంబి కొట్టై, శ్రీవాసవి వైభవి, శ్రీ జగద్గురు ఆదిశంకర అనే మూవీస్ చేస్తూ మరోవైపు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉండడంతో పెళ్లైన కొద్ది రోజులకే మీనాకి తన భర్తకి విభేదాలు వచ్చాయని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వచ్చినా ఎప్పుడైతే మీనా 2011లో నైనిక అనే అమ్మాయికి జన్మనిచ్చిందో ఆ తర్వాత ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డాయి. ఇక ఈ క్రమంలోనే మీనా తన మకాంను బెంగళూరు నుండి చెన్నైకి మార్చేసి సపోర్టింగ్ ఆర్టిస్ట్గా తన ఇన్నింగ్స్ను స్టార్ట్ చేసింది. అలా దృశ్యం, మామ మంచు, అల్లుడు కంచు, దృశ్యం 2, అన్నత్తే అనే మూవీస్ని చేస్తూ బిజీగా ఉన్న టైంలోనే కరోనా రావడం,
అదే టైంలో తన భర్త విద్యాసాగర్ 2022 జూలై 9న తన 48వ ఏట అకస్మాత్తుగా మరణించడంతో అందరూ షాక్కి గురయ్యారు. ఇక అలా మీనా కుటుంబ సభ్యులు ఈ విషయంపై మాట్లాడుతూ విద్యాసాగర్కి కోవిడ్ వచ్చిందని, అదే సమయంలో ఇంటి దగ్గర పావురాలు ఎక్కువగా తిరుగుతుండడంతో వాటి నుండి వచ్చే వ్యర్థాలు గాలిని విద్యాసాగర్ పీల్చుకున్నాడని, దీంతో అతని ఆరోగ్యం విషమించి హాస్పిటల్లో చేర్పించగా తనకి లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడే పరిస్థితి విషమించి మీనా భర్త మరణించాడని చెప్పుకొచ్చారు. కానీ మీనా భర్త మరణించిన 10వ రోజే షూటింగ్లో పాల్గొనడంతో కొంతమంది ఈమెపై అనుమానం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా విద్యాసాగర్ ఆస్తి అంతా తన కూతురు పేరు మీద రాయడంతో మీనానే ఏదో చేసిందనే వార్తలు బయటకు వచ్చాయి. కానీ మీనా మాత్రం ఆ వార్తలపై స్పందించలేదు. అలా అప్పటి వరకు సోషల్ మీడియాకి దూరంగా ఉన్న మీనా ఆ తర్వాత అకౌంట్స్ని క్రియేట్ చేసుకుని తరచూ యాక్టివ్గా ఉండడం, వెకేషన్స్కి వెళ్తూ ఆ పిక్స్ని అప్లోడ్ చేయడంతో కొంతమంది మీనాని టార్గెట్ చేస్తూ సూటిపోటి మాటలతో హింసించడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే ధనుష్ 150 కోట్లతో మీనా ఇంటి దగ్గరే ఒక ఇల్లు కట్టిస్తుండడంతో తరచూ వీరిద్దరూ కలుస్తుండేవారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ మీడియా కంటపడడంతో మీనా తన కన్నా 7 ఏళ్ల చిన్నవాడైన ధనుష్తో డేట్ చేస్తుందని, అలా వీరిద్దరికి పెరిగిన అండర్స్టాండింగ్ కారణంగా ధనుష్ తన భార్య ఐశ్వర్యకు విడాకులు ఇచ్చేశాడని, దీంతో మీనాని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు బయటకు రావడంతో మీనా ఆ వార్తల్ని ఖండిస్తూ తామిద్దరి మధ్య అలాంటిదేమీ లేదని చెప్పి ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. కానీ రీసెంట్గా ధనుష్కి నయనతారతో ఉన్న గొడవల కారణంగా ఆమెపై కోర్టులో 10 కోట్ల నష్టపరిహారం కేసు వేయగా అప్పటి నుండి ధనుష్కి నయనతారకి కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. ఇక ఈ క్రమంలోనే నయనతార మీనాని కాస్ట్ చేస్తూ మూకుతి అమ్మన్ 2 అనే మూవీ ప్లాన్ చేయగా రీసెంట్గా జరిగిన ఆ మూవీ ఓపెనింగ్కి నయనతార మీనా అక్కడికి రావడం, మీనా ధనుష్తో క్లోజ్గా ఉండటం వల్లే నయనతార మీనాని అవాయిడ్ చేస్తూ తన కోపాన్ని తెలియజేసేందుకు ప్రయత్నించింది అని చెప్పవచ్చు. ఇక ఇది చూస్తే ధనుష్ ఇప్పటికే తన భార్య నుండి విడాకులు తీసుకోవడంతో త్వరలోనే మీనాతో ఉన్న రిలేషన్ని అనౌన్స్ చేస్తాడనే వార్తలు కూడా కోలీవుడ్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు మీనా 160 సినిమాలకు పైగా యాక్ట్ చేయగా ఈమె నటనకు గాను 2 ఫిలింఫేర్ అవార్డులు, 2 నంది అవార్డులతో పాటు 3 తమిళనాడు స్టేట్ అవార్డులు కూడా అందుకుంది. మీకు మీనా నటించిన సినిమాలో ఫేవరెట్ ఏది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి.